మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. అమ్మ ఎందుకు ఇలా మారిపోయింది? పదే పదే ఎందుకు నా పట్ల అలా ప్రవర్తిస్తోంది? అసలు అమ్మకి ఏమైంది? సార్ సార్ ఈ ఫైల్ మీద ఒక సంతకం చేయండి. థ్యాంక్ యూ సార్. శివానంద్ సార్ గోడౌన్ చెకింగ్కి వెళ్ళాలి కదా, బయలుదేరదాం. అవసరం లేదు సార్, ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఎవరు వెళ్ళారు? కిరణ్మయ్ మేడం గారు, కిరణ్ సార్ ఇద్దరూ కలిసి చెకింగ్కి వెళ్ళారు సార్. అవునా? సరే, యూ కెన్ గో. ఓకే సార్. అదేంటి ఎప్పుడు నేనేగా వెళ్ళేది? కనీసం నాకు తెలియకుండా వాళ్ళు వెళ్ళిపోవడం ఏంటి? చెప్పు సంజయ్. నాన్న, నేను లేకుండా అమ్మ గోడౌన్ చెకింగ్కి వెళ్ళిందేంటి? అమ్మ ఒక్కతే కాదురా, తనతో పాటు కిరణ్ కూడా తీసుకెళ్ళింది. అదేంటి నాన్న? నేను వెళ్ళకపోతే గోడౌన్లో స్టాక్ ఎవరు చెక్ చేస్తారు? అక్కడ నేను లేకపోతే అమ్మకి గోడౌన్ స్టాక్ ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు? మీ అమ్మ నాతో రాత్రే చెప్పిందిరా, చెకింగ్కి కిరణ్ తీసుకుని వెళ్తానని. కిరణ్ ఆల్రెడీ అక్కడ రాకంతా చెక్ చేసేసాడంట. దానికి సంబంధించిన ఫైల్స్ కూడా మొత్తం చెక్ చేసేసాడంట. కిరణ్ వెరీ క్యాపబుల్ పర్సన్ అని మీ అమ్మ ఫీలింగ్. తన నమ్మకాన్ని నేనెందుకు క్వశ్చన్ చేయాలని సరే అన్నాను. సరే నాన్న. ఓకేరా, బాయ్. నీకంటే ఆ ప్రాజెక్ట్ ని బాగా హ్యాండిల్ చేస్తాడనే నమ్మకంతో కిరణ్ కిచ్చాన్రా. సంజయ్, అది కిరణ్ చూసుకుంటాడని చెప్పాను కదా. కావాలంటే నువ్వు వెళ్ళి కిరణ్ ఎలా వర్క్ చేస్తున్నాడో అబ్జర్వ్ చేయి. అప్పుడు నీకే తెలుస్తుంది కిరణ్ ఎంత బ్రిలియంట్ గా ప్రాబ్లమ్స్ హ్యాండిల్ చేస్తాడు. ఫర్దర్ గా ఎక్స్పీరియన్స్ నీకు కూడా ఉపయోగపడుతుంది. అదేంటి సంజయ్, అప్పుడే వచ్చేసావు? అప్పుడే వచ్చేయచ్చన్నారా మీ అమ్మగారు? అంటే అప్పుడే మీ అమ్మగారు మిమ్మల్ని ఆఫీస్ నుంచి వదిలేశారా అని. మేఘనా ప్లీజ్, కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. పగలు రాత్రి అని తేడా లేకుండా ఆఫీస్లోనే ఉండేవారు. ఇంటికొచ్చినా ఏదో ఒక వర్క్ చేసుకుంటూనే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంత సడన్ గా వచ్చేసారంటే ఏదో అయ్యింది. ఏం జరిగితే నీకెందుకు? కాసేపు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాను, వినవా? వెళ్ళు. ఆఫీస్లో ఏం జరిగిందో నేను సోనీని అడిగి తెలుసుకుంటాను. హలో సోనీ. మేడం, కిరణ్ సార్ వచ్చాక సంజయ్ సార్కి వర్క్ తక్కువైపోయింది. కిరణ్మయ్ మేడం గారు కిరణ్ సార్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకే సంజయ్ సారు త్వరగా ఇంటికి వచ్చేసుంటారు. ఓకే, మళ్ళీ కాల్ చేస్తాను. ఒక్కడే చాలని, కిరణ్ చాలా ఇంటెలిజెంట్ అని
అతనే మొత్తం చూసుకుంటాడులే అని మిమ్మల్ని ఇంటికి వెళ్ళమని చెప్పారా మీ అమ్మగారు? అదంతా నీకెందుకు? ఏంటి గూఢచార్యం చేస్తున్నావా? స్పైలను పెట్టి అన్ని తెలుసుకుంటున్నావా? తెలిసి తెలియకుండా మా అమ్మని లేనిపోని మాటలు మాట్లాడుకో. నీ బౌండరీస్ తెలుసుకొని నడుచుకుంటే మంచిది. ఏంటి బౌండరీసా? భార్యాభర్తల మధ్య బౌండరీస్ పెట్టడం మిమ్మల్నే చూస్తున్నాను. తల్లి మీద గౌరవంతో భార్యని పరాయిదాన్ని చేస్తారా? తల్లిని వెనకేసుకురావడానికి భార్యని ఇన్ని మాటలంటారా? భర్త బాగు కోసం నేను ఆలోచించడం కూడా తప్పేనా? భర్త అందరి ముందు గౌరవం పొందాలని అనుకోవడం నేను చేసిన నేరమా? అరే మేఘనా, ఇప్పుడు ఏమైందని అంత దీర్ఘాలు తీస్తున్నావు? సంజయ్, ఈ ఇంట్లో నీ విలువ తగ్గుతుంది, నీ స్థానం మారుతుంది, నీ స్థాయి దిగజారిపోతుంది. ఈ ఇంట్లో పెద్ద కొడుకు అనే స్థానం ఎప్పటికీ మారదు. పెద్ద కొడుకు మా అమ్మ ఇచ్చే గౌరవంలోనూ ఎప్పుడు మార్పు రాదు. హ్, అవునవును, ఆఖరికి ఆ పెద్ద కొడుకు అనే స్థానం తప్ప మీకు ఇంకేమీ మిగిలేలా లేదు. పెద్ద కొడుకు అనే స్థానం మాత్రం మీకు వదిలిపెట్టి మిగిలినవన్నీ మీ చిన్న తమ్ముడికి కట్టబెట్టేలా ఉన్నారు మీ అమ్మగారు. నాకు తెలుసు సంజయ్, నాకప్పుడే తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుందని. నాకు ముందే తెలుసు. అందుకే నేనెప్పుడో చెప్పాను మీకు డైరెక్టర్ పోస్ట్ ఇచ్చుంటే బాగుండేది అని. ఇప్పుడు చూడండి, ఆ కిరణ్ అన్ని బాధ్యతలు మీపైనే ఉంచి మీకేకంగా పని లేకుండా చేస్తున్నారు. స్టాప్ ఇట్ మేఘనా. అమ్మ కంటే నీకు ఎక్కువ తెలుసా? ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలో అమ్మకి బాగా తెలుసు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఈ విషయం ఇక్కడితో ఆపేస్తే మంచిది. ఇకపై ఈ వ్యవహారాల్లో నువ్వు తలదూర్చకపోతే ఇంకా మంచిది. సంజయ్, సంజయ్, ఉషా, ఏమైంది ఉషా? మామగారు ఒకసారి నన్ను చూడు నువ్వు. పర్వాలేదు. అక్క, వామ్మో వామ్మో, ఈ ఇంట్లో ఇంకా ఎన్ని చిత్ర విచిత్రాలు చూడాల్సి వస్తుందో.